అందరికీ నమస్కారం అండి. మా యొక్క డైరెక్టర్స్ టీం తరఫున అండ్ అలాగే కళాకారులందరి టీమ్స్ తరఫున ఈరోజు ఒక కళలను బ్రతికించండి, మన కడప జిల్లా కళాకారులను బ్రతికించండి అనే ఒక చిన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది, ప్రెస్ మీట్. దాంట్లో భాగంగా అంటే కళలను ఎందుకు బ్రతికించాలి అనేసి మా యొక్క ఆవేదన మీ ముందు వ్యక్తం చేయడానికి కోసమే మేము ముందుకు వచ్చాం. మన కడప జిల్లాలో చాలామంది అంటే చెప్పుకునే దానికి ఎంతోమంది కళాకారులు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా చాలా అప్రిషియేషన్స్ చాలా చాలా వచ్చాయి. కానీ వీటిలో భాగంగా తీసుకుంటూ పోతే పెద్ద పెద్ద సినిమాలలో కావచ్చు, అండ్ అలాగే ఆర్కెస్ట్రా కళాకారులు కావచ్చు, లేక జానపద కళాకారులు కావచ్చు, కూచిపూడి, భరతనాట్యం, ఇలాగా అనేక విభాగాలలో చాలామంది కళాకారులకు సరైనటువంటి గుర్తింపు లేదనేటువంటిది ఆ యొక్క మా బాధను మేము వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మా మామగారు ఫ్రెండ్స్ సినీ ఆర్కెస్ట్రా తరఫున రీసెంట్గా మా యొక్క ఇంటర్నేషనల్ గ్లోబల్ కాలేజ్ వారు డాక్టరేట్ ప్రదానం చేశారు ఒక వారం కిందట. అండ్ అలాగే గిడుగు వెంకటరామమూర్తి మరియు కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 2025 భాగంగా తెలుగు వెలుగు మహానంది పురస్కారం అవార్డును అక్టోబర్ 12వ తారీఖున ప్రకటించబోతున్నారు. అంటే మన కడప జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు, వారందరికీ కనీస గుర్తింపు లేనటువంటి మా యొక్క వేదన. అంటే ఏంటనంటే ఉదాహరణకి మన గండికోట ఉత్సవాలు కావచ్చు. గండికోట ఉత్సవాల్లో ఎంతోమంది కళాకారులను హైదరాబాద్ నుంచో లేదంటే విజయవాడ నుంచో దూర ప్రాంతాల నుంచి చాలామంది కళాకారులను తీసుకుని వచ్చేసి ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మన కడప జిల్లాలో ఎంతోమంది కళాకారులు ఉన్నారు, భరతనాట్యం, కూచిపూడి అండ్ ఆర్కెస్ట్రా కళాకారులు, అండ్ అలాగే సినిమాలలో చాలా పెద్ద పెద్ద సినిమాలలో చేసినటువంటి కళాకారులు. ఇప్పుడు ఉదాహరణకి మామగారు AP04 రామాపురం, అండ్ అలాగే త్రియంపురం మూవీ, అప్కమింగ్ మూవీ, థ్యాంక్ యూ రిమైండర్, అండ్ అలాగే స్కూల్ లైఫ్, ఇంకా రీసెంట్గా విజయ్ దేవరకొండ గారి ఆయన మూవీలో కూడా ఒక మంచి రోల్ కూడా చేయబోతున్నారు. ఇలాగా ఎన్నో మూవీస్లలో అంటే అన్నింట్లో కామెడీ విభాగంలో కావచ్చు, రైతు పాత్రలో కావచ్చు, తండ్రి పాత్రలో కావచ్చు, ఇలాగ అన్ని విభాగాలలో రాణిస్తూ వచ్చారు. వాటన్నిటిని గుర్తింపులో భాగంగా ఈరోజు డాక్టరేట్ ప్రదానం చేశారు. అండ్ అలాగే గిడుగు వెంకటరామమూర్తి గారి తెలుగు వెలుగు మహానంది పురస్కార అవార్డును కూడా ప్రకటించారు. ఇదంతా ఒక వర్షన్లో భాగంగా అంటే ఈరోజు మేము డైరెక్టర్స్ అందరం కలిసి, కళాకారులం అందరం కలిసి ఒక కళాకారుని గుర్తించి ఈ విధంగా అప్రిషియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మా ఉద్దేశం ఏంట్రా అనంటే కడప జిల్లాలో ఉన్నటువంటి కళాకారులకి ఈ గండికోట ఉత్సవాల్లో కావచ్చు, మన కడప జిల్లాలో జరిగేటువంటి పలు గవర్నమెంట్ విభాగాల్లో ఉండేటువంటి ప్రోగ్రామ్స్లలో మన కడప కళాకారులను ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు కూడా ఒక గుర్తింపు అనేది వస్తుంది. అండ్ అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఎక్స్పెండెన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అదే మన లోకల్ వాళ్ళైతే మనకు అనుగుణంగా మనం చెప్పినట్టుగా మనకు చేయడానికి కోసం కళాకారులు చాలామంది ఉన్నారు. ఆర్కెస్ట్రా కళాకారులు కావచ్చు, అండ్ సింగర్స్, వాయిద్య కళాకారులు, అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉండేటువంటి ప్యాడింగ్ ఆర్టిస్టులు, మన సినిమాలో చేసిన వాళ్ళు అంటే పుష్ప సినిమా కావచ్చు, లేకపోతే రీసెంట్గా వచ్చినటువంటి మన బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మూవీలో కూడా చాలామంది మన వాళ్ళు చేశారు. అంటే వీళ్ళందరినీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి ఎలివేట్ చేయలేకపోతున్నాం. మా ఉద్దేశం ఏంటంటే మీ ద్వారా మన కడప జిల్లా కళాకారులు అందరినీ కూడా గుర్తించి కళలను బ్రతికించండి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశాం. అందులో భాగంగా మా యొక్క వెంకటేష్ మామ గారికి అవార్డు రావడం చాలా చాలా గొప్పగా హర్షణీయము, చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఈ యొక్క బాధలో భాగంగా మీరు కూడా ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదటిసారిగా మరి మీడియా సహోదరులకి నా పాదాభివందనములండి. అలాగే మరోగా
మూవీ డైరెక్టర్స్, కడప జిల్లా డైరెక్టర్స్ మరి జగట రమేష్ గారికి, మరి చిన్నతోట మరి పద్మాకర్ రావు గారికి, మరి ఇక్కడ వచ్చేసినటువంటి డైరెక్టర్స్ మరి రాకేష్ గారికి, మరి హీరో గారికి, చాలామంది మరి మిత్రులు కళాకారులు మిత్రులందరికీ ముందుగా నమస్కారం అండి. మరి గత 35 సంవత్సరాలుగా కళారంగంలో, చిన్న వయసు 11 సంవత్సరాల నుంచి కళారంగంలో అడుగుపెట్టడం జరిగింది. మరి అప్పుడు ఉన్నటువంటి కళలు ఇప్పుడు చాలా వరకు లేవండి. కళలకు పుట్టినిల్లు కడప జిల్లా అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఈ పొద్దున చూస్తుంటే కళలు కనుమరిగిపోయాయి. దేంట్లో చూసినా కూడా కళలు కనుమరిగిపోయాయి. మనము దూరపు కొండలు అనేది చాలా నులుపు. అక్కడి నుంచి పిలిపించాము, ఇక్కడి నుంచి పిలిపించాను, మనకు తెలిసే ఉంటుంది. తిరుపతిలో మరి బ్రహ్మోత్సవాలు, అలాగే ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు, అలాగే గండికోట ఉత్సవాలు ఇటువంటి జరిగినప్పుడు పలు రంగాలలో మరి కూచిపూడి, జానపదం, డప్పు కళాకారులు, ఆర్కెస్ట్రా డైరెక్టర్స్ బెస్ట్ అవార్డ్స్ అనేది తీసుకొని మరి ప్రభుత్వ సంస్థ అనేది కొన్ని అవార్డ్స్ అనేది ప్రకటిస్తూ వస్తే ఆ యొక్క కళాకారుల ఉత్సాహం అనేది పెరుగుతుంది. ఉత్సాహం పెరిగి ఇంకా కళల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. తరతరాలు పెరుగుతూ పోతూ ఉంటుంది కళారంగం అనేది. అటువంటిది చాలా మందికి ఇప్పుడు కొంతమందికి పెన్షన్లు అయితే కళాకారులు చాలా మంది పెన్షన్లు రావట్లేదు. అలాగే ఐడెంటిటీ కార్డ్స్, సరైన ఐడెంటిటీ కార్డ్స్ లేదండి. గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్స్ లేవు. వాళ్ళకి బస్సు రాయితీ లేదు, ట్రైన్ రాయితీ లేదు. ఎక్కడ పోయినా ఆ కూలీ రావాలా, తెచ్చుకోవాలా. ఇప్పుడు మరి ఆర్కెస్ట్రాలలో వెళ్తున్నప్పుడు ఆర్కెస్ట్రాలో కనీసం సింగర్స్, కేవలం సింగర్స్కి మాత్రమే వర్క్ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్, కీబోర్డు, ప్యాడ్ ప్లేయర్, తప్లిస్ట్, జాజ్, గిటార్, ఎంతోమంది మాన్యువల్ ఆర్టిస్టులు ఉండేవారు. ఇప్పుడు ఏ పెళ్లిలో చూసినా, ఏ పబ్లిక్ ఈవెంట్ చూసినా ఒక రికార్డ్ డాన్స్ మాదిరిగా, అంటే వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవద్దండి, ఒక ఆడియన్స్ వాళ్ళ కళాకారులు తప్పు కదండి, అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజర్స్ కావచ్చు, ఒక రికార్డ్ డాన్స్ మాదిరిగా ఈ విధంగా పెడుతూ ఉంటే కళలు కనుమరుగిపోయాయండి. అటువంటిది మరి సినీ డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇంకో రేపు నెల ఒక 2-3 నెలల పోల వరుసగా 5 సినిమాలు రిలీజ్ అవుతాయి. మన కడప జిల్లా వాళ్ళు డైరెక్షన్ చేయడం అనేది అద్భుతమైన డైరెక్షన్, మంచి స్టోరీ ఎత్తుకున్నారు. అటువంటి వాళ్ళకి పెద్ద పెద్ద సినిమాలకు వాళ్ళు ఒక ట్యాక్స్ కట్టలేకపోవచ్చు, కానీ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళకి చిన్న చిన్న లొకేషన్స్కి అనుమతి ఇచ్చి ఆ యొక్క సినిమాలకు ముందు ప్రోత్సహించి, ఇటువంటి ప్రోత్సహిస్తే కానీ ఇంకా ముందు కూడా మంచి సాంస్కృతిక మరి ఓరియంటెడ్ మెసేజ్ ఇవ్వడానికి కూడా మంచి కథల్ని ఎంచుకొని ఈ డైరెక్టర్స్ కూడా వన్ బై వన్ పోటాపోటీగా పుట్టి మన కడప జిల్లాని ఒక కళాకారుల జిల్లాగా తీర్చిదిద్దేకే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఎంతసేపు చూసినా రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకుంటూ పోతున్నారే తప్ప ఏమి కావాలి, ఎవరికి ఏం కావాలి, మేము ఆ డబ్బులు అడగటం లేదండి. కేవలం కళాకారులకు గుర్తింపు అడుగుతున్నాం. ఆ గుర్తింపు మాత్రమే అడుగుతున్నాం. ఆ గుర్తింపు అనేది ప్రభుత్వాలు మరి ప్రైవేట్ సంస్థలు మా కడప జిల్లాని కాపాడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మీడియా అందరికీ కూడా నా నమస్కారాలండి. సో నా పరిచయం వచ్చేసి, నా పేరు హరీష్, అందరూ హరీష్ మలినేని అని పిలుస్తూ ఉంటారు. సో నేను ఇప్పటి వరకు ఒక 2 సినిమాల వరకు యాక్ట్ చేశానండి. అవి ఇంకా రిలీజ్కి అనేవి రెడీగా ఉన్నాయి. సో నా లైఫ్ వచ్చేసి ఒక 2-3 మంత్స్ బ్యాకే స్టార్ట్ అయిందండి ఈ సినిమా కెరీర్లో అంతా కూడా. సో ఇక్కడికి వచ్చిన విశేషం వచ్చేసి, నాకు వెంకటేష్ అన్న గారు ఒక 2-3 మంత్స్ బ్యాక్ నుంచే ఒక చిన్న పరిచయం ఉంది. 2-3 నెలల పరిచయంలోనే ఆయనతో ఎంతో బాండింగ్ ఏర్పడిపోయింది. ఒక సొంత అన్నలాగా నాకు ఆయనతో స్నేహం ఏర్పడింది అనమాట. సో ఆయనకి డాక్టరేట్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా కంగ్రాచులేషన్స్ అన్న. సో కళ అంటే ఇక్కడ ఎంతోమంది కడప నుంచి ఎంతోమంది యాక్టర్స్ని వస్తున్నామండి. యాక్టర్స్, డైరెక్టర్స్ చాలామంది వస్తూ ఉన్నాము. బట్ ఇక్కడ ఏమైపోయిందంటే, ఇండస్ట్రీ అంటే ఎక్కడో హైదరాబాద్లో లేదండి. ఇండస్ట్రీ అనేది మన కడప జిల్లాలో కూడా మన సొంత ఇండస్ట్రీ క్రియేట్ చేసుకునేలాగా ఈరోజు వ్యవస్థ అనేది ఏర్పడతా ఉంది. నా ఒక చిన్న విన్నపం వచ్చేసి, స్కూల్ లెవెల్స్ వచ్చేసి ఇప్పుడు ఎడ్యుకేషన్ మాత్రమే జరుగుతూ ఉంది. అలా కాకుండా ఎన్నో టాలెంట్స్ ఉన్నాయండి మార్కెట్లో. ఒక చదువు ఒక్కటే టాలెంట్ కాదు. చదువు కాకుండా ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. ఆ కళని టీచర్స్ కానీ ఇంట్లో పేరెంట్స్ మాత్రమే కనిపెట్టగలరు. అవి మీరు ఫైండ్ చేసి, పేరెంట్స్ ఇక్కడ ఉన్న అందరూ కూడా పేరెంట్స్గానే నేను భావిస్తున్నాను, వీళ్ళందరూ ఫైండ్ చేసి వాళ్ళ ఒక టాలెంట్స్ని, ఏ టాలెంట్ అయితే ఉందో ఆ టాలెంట్ని ముందుకు తీసుకురావాలని, వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉందో అందులోనే వాళ్ళని ఎక్కువగా పుష్ చేయాలని నా కోరిక అండి. అప్పుడే ప్రతి ఒక్కరు కూడా మంచి పొజిషన్కి వెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన మీడియా పెద్దలందరికీ నా ధన్యవాదాలు.